హలో ఆల్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. రాజా సాబ్ ట్రైలర్ వచ్చింది, అసలు వేరే లెవెల్ ఉంది. నిజంగా ఏదో హర్రర్ కాన్సెప్ట్ అది ఇది అనుకున్నా కానీ ట్రైలర్ తోనే మామూలు హైప్ ని బిల్డ్ చేయలేదు. ముఖ్యంగా ట్రైలర్ కట్ నాకు చాలా బాగా నచ్చింది. 3 minutes 34 seconds ఉంది. ఇంత లాంగ్ నేనైతే సలార్ అప్పుడు చూసా. మేబీ స్టోరీని చాలా బాగా రాసుకొని ఉంటారు మారుతి గారు. ఇక ట్రైలర్ ని ప్రభాస్ అన్న షార్ట్ తోటి స్టార్ట్ చేశారు. బై ది వే చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోలో ఓన్లీ ట్రైలర్ ఎలా ఉంది అండ్ దాని గురించి మాట్లాడతా. రేపు బ్రేక్ డౌన్ వీడియో వస్తుంది, అది మిస్ కావద్దనంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫస్ట్ షాట్ లో ప్రభాస్ అన్నని ఎవరో హిప్నటైజ్ చేసినట్లు చూపించారు. ఆల్సో సంజయ్ దత్ గారు ఈ మూవీలో విలన్ అంటే దయ్యం. ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు అదర్ విలన్స్ అండ్ ఇంకొన్ని దయ్యాలు కూడా ఉన్నాయి. ఈ స్టోరీ అంతా ఒక హాంటెడ్ హౌస్ లో జరుగుతుంది. అండ్ ఈసారి మారుతి గారు ప్రభాస్ అన్నకి ముగ్గురు హీరోయిన్స్ తో లవ్ రొమాన్స్ ప్లాన్ చేశాడు. నిధి అగర్వాల్, మాల్వికా మోహన్, రిద్ది కుమార్. అండ్ ట్రైలర్ లో తమన్ అన్న మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ నాకు చాలా బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే విజువల్స్. అసలు ఈ రేంజ్ విజువల్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ట్రైలర్ లో నన్ను సర్ప్రైజ్ అండ్ ఇంప్రెస్ చేసినవి ఈ విజువల్స్. ఆఫ్టర్ కల్కి అండ్ బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న కెరీర్ లో అంత మంచి విజువల్స్ ని చూపించారు. ఆల్సో సీజీ వర్క్ కూడా చాలా బాగా చేశారు అనిపించింది. కొముడో డ్రాగన్ అయినా, ఎలిఫెంట్ అయినా, క్రొకడైల్ అయినా చాలా బాగా చూపెట్టారు. చెప్పడం మర్చిపోయా, ప్రభాస్ అన్నకి క్రొకడైల్ తో ఫైట్ ఉంటుంది. ఈ మూవీలో ఈ సీన్ కి థియేటర్ లో విజిల్స్ ఖాయం. ఎందుకంటే ఇంతవరకు ప్రభాస్ అన్న కెరీర్ లో ఇట్లాంటి ఫైట్, ఐ మీన్ ఎనిమల్స్ తో ఫైట్ అయితే పెట్టలేదు ఇప్పటి వరకు. ఆల్సో వింటేజ్ ప్రభాస్ అన్నని చూడొచ్చు. నాకు చాలా బాగా అనిపించింది అన్న కామెడీ టైమింగ్. ఆల్సో ఈ మూవీలో సత్య గారు కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఇంకొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. హర్రర్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారనిపించింది. ఆ గోస్ట్ ను కూడా ఇండియన్ గోస్ట్ లా కాకుండా హాలీవుడ్ లో ఉండే గోస్ట్ లో చూపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను కూడా గట్టిగానే ప్లాన్ చేశారన్నట్టుగా చూపించారు. డిఓపి వర్క్ కూడా చాలా బాగా చేశారు. ట్రైలర్ కట్ ఎవరు చేశారో తెలియదు కానీ చాలా బాగా చేశారనిపించింది. బట్ ట్రైలర్ కి అనుకున్నంత ఐ మీన్ రీచ్ రాలేదు. అంటే ప్రభాస్ అన్న ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే లైక్ కల్కి, సలార్ కి అయితే 9 minutes లోనే 1 million వ్యూస్ వచ్చాయి. బట్ ఈ ట్రైలర్ కి 32 minutes అయినా 9 lakh వ్యూస్ కూడా రాలేదు. ఆల్సో ప్రభాస్ అన్న లుక్స్ కూడా చాలా బాగున్నాయి. వాయిలెన్స్ కూడా టచ్ చేశారు, దాన్ని అయితే మర్చిపోలేదు. ఫైట్స్ ను కూడా పెట్టారు, కూడా మిస్ చేయలేదు. మూవీలో ఆయన ఇంకొక లుక్ అండ్ ఇంకొక యాంగిల్ కూడా చూస్తారు మీరు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ అబౌట్ ద మూవీ. ట్రైలర్ చాలా బాగుంది. ఇప్పటి వరకు ట్రైలర్ చూడకపోతే చూసేయండి. ఆల్సో ఈ మూవీ పొంగల్ స్పెషల్ గా 9th January రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రాజా సాబ్ ట్రైలర్ రివ్యూ. ఈ ట్రైలర్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చితే హైప్ కూడా చేయండి. Thanks for watching. Signing off, Marshall.